మిమ్మల్ని అందరూ సాధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు కన్నా దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాగా యెహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. దేవుని యొక్క కన్నులలో మనకు కటాక్షం కలగాలి అనేసి మోషే దేవుని దగ్గర ప్రార్థించున్నాడు అనమాట. అంతకుముందు మనం చూసినట్లయితే 40 రోజులు మోషే ఏం చేస్తున్నాడంటే ఉపవాసం ఉండి కొండపైకి ఎక్కి ఇశ్రాయేల్ జనం కొరకు ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం అనమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన దిగి కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఒక విగ్రహము ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగము చేసి ఉంటున్నారు అనమాట. మోషే కిందకి దిగి రావడం లేట్ చేసిన దానివలన అక్కడ ఉండే జనాలు వాళ్ళకి ఆ యొక్క ఓపిక లేకపోయిందని, ఈ యొక్క మోషే ఏమైనా నాకు తెలియదు అనేసి ఆ యొక్క జనాలంతా ఏం చేస్తున్నారంటే ఒక విగ్రహాన్ని చేసి ఆ యొక్క విగ్రహమే నువ్వే నన్ను ఐగుప్తు దేశం నుండి రప్పించింది అనేసి ఆ యొక్క విగ్రహానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ యొక్క విగ్రహానికి మొక్కడం ప్రారంభించారనమాట. అయితే దేవుని యొక్క వాక్యము ఆ యొక్క మోషేకి పైన ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమని అంటే, నేను తప్ప వేరొక దేవుడు మీరు భూమి కింద కానీ, భూమి కింద నీళ్ళందే కానీ, ఆకాశం అందే కానీ, ఎక్కడైనా కానీ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, వేరొక దేవుని మీరు చేసుకోకూడదు అనేసి మోషేకి కొండపైన దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగము ఒక విగ్రహాన్ని పోసి అది ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క విగ్రహానికి మొక్కడం ప్రారంభించాలన్నమాట. దేవుని యొక్క కోపం ఆ యొక్క ప్రజల మీదకి దిగిరావడం ప్రారంభించడం జరిగిందనమాట. అయితే దేవుడు చెప్తున్నాడు, విగ్రహములకు నేను రోషం గల దేవుడును అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. అయితే ఆ యొక్క కోపము మోషే పైన ఉన్న దానివలన అక్కడ ఏం జరుగుతుందని ఏం తెలియదు. అయితే దేవుడు సెలవిస్తా అన్నాడు, మోషే కిందకు వచ్చిన తర్వాత ఇక్కడుండే జనాంగం అంతా కూడా తనకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారనమాట, తనకి ఇష్టం వచ్చినట్లు మొక్కుతా ఉన్నారనమాట. దాని తర్వాత దేవుని యొక్క కోపం ప్రజల మీదకి వచ్చి దేవుడు నేను రాను, మీరు వెళ్ళండి, మీరు ఎలాగైనా పొండి అనేసి మోషే అన్నప్పుడు మోషే అక్కడ ప్రార్థిస్తా ఉన్నాడు అనమాట. ఏమనంటే, ప్రభువా నువ్వు వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి ఒక్క స్టెప్ కూడా ఎడుతూ వేయను ప్రభువా, నీ సన్నిధి నాతో కూడా వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి ఒక్క స్టెప్ కూడా ఎడుతూ వేయను ప్రభువా అనేసి దేవుని దగ్గర మోషే మొరపెట్టినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, నా కన్నులో నీ మీద నా కన్నులకు కనుదృష్టి కలిగింది, నీ మీద నా కనుదృష్టి కలిగింది అనేసి దేవుడు చెప్తాన్నాడు అనమాట. నీ పేరును బట్టి నేను ఎరుగుతును అనేసి దేవుడు మోషేతో అంటాడనమాట. చూడండి, మోషేతో కూడా మాట్లాడిన దేవుడు మోషేతో ఎలా మాట్లాడినాడంటే, కొండపైన ఒక మనుషుడు ముఖాముఖిగా తన స్నేహితులతో ఎలాగైతే మాట్లాడతాడో అదేవిధంగా నేను నీతో మాట్లాడి ఉన్నాను అనేసి దేవుడు అంటాడనమాట. ఇప్పుడు చూడండి, సాధారణంగా మన ఫ్రెండ్తో ఫేస్ టు ఫేస్ ఎలా మాట్లాడతామో అదేవిధంగా మోషేతో దేవుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉన్నాడనమాట, ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాడనమాట. చూడండి, దేవుడు అంత కృపను దేవుని యొక్క దృష్టిలో కన్ను దృష్టి ఉంచున్నాడనమాట. కన్ను దృష్టి ఉంచిన దాని వలన మోషేతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించున్నాడనమాట. అయితే దేవుడు చెప్తున్నాడు, నా కన్ను దృష్టి నీ మీద ఉంటున్నది కనుక నేను ఎరిగి ఉన్నాను, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను అనేసి దేవుడు అంటున్నాడు అనమాట. తర్వాత మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరియాతో కూడా ఈ యొక్క వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొక్క దూత మరియాను చూసి ఏమంటున్నాడంటే, మరియా నా కన్నులను కృప పొందిన దానివైనవు అనేసి దేవుడు మరియాను గురించి కృప పొంది ఉన్నావు అనేసి దూత ద్వారా సెలవిస్తాడనమాట. అయితే మరియకు తన దేవుని దృష్టిలో కన్ను దృష్టి
కనుదృష్టి ఆమె మీద పడిన దాని వలన ఆమె పరిశుద్ధాత్మ పూర్ణురాలై పరిశుద్ధ సంతతిని భూమి మీదకి రావడానికి దేవుడు కృప చూపించున్నాడు అనమాట. ఆ యొక్క పరిశుద్ధ సంతతి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకాన్ని పరిశుద్ధ సంతతిగా రావడానికి దేవుడు కృప చూపినాడు అనమాట. ఆ విధంగా నీకు నాకు కూడా దేవుని యొక్క దృష్టిలో ఆయన యొక్క దృష్టి మన మీద పడాలి. ఆయన యొక్క కన్ను దృష్టి మన మీద పడినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క స్థితిగలను మార్చే దేవుడు అంటున్నాడు అనమాట. మన యొక్క పూర్వ స్థితిని అంతటిని కూడా దేవుడు మార్చి దేవుడు గొప్ప ఆశీర్వాదాలను మన జీవితంలో అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అనమాట. ఒకవేళ మన జీవితంలో ఆశీర్వాదం రాకుండానే ఉంటున్నదా, ఒక్క సోదరు మీద ఒక్క సోదరు అది ఆ విధంగా తరచుగా వస్తూనే ఉంటున్నదా, దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క కను దృష్టి మన మీద పడినట్లయితే దేవుడు నిశ్చయముగా మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు అనమాట. ఏ విధంగా మోషేకు దేవుని యొక్క కను దృష్టి పడిందో, మరియకు దేవుని యొక్క కను దృష్టి పడిందో, అదేవిధంగా దేవుడు నీ మీద నా మీద ఆయన కన్ను దృష్టి పడాలని ఆశపడుచున్నాడు అనమాట. మనం ఈరోజు అడుగుదామా, దేవా నీ యొక్క కన్ను దృష్టి నా మీద పడేసేయండి ప్రభు, నీ కన్ను దృష్టి నా మీద పడినట్లయితే నా యొక్క పనులన్నింటినీ సఫలం చేయగలను ప్రభువా, నా కార్యములన్నింటినీ సఫలం చేయగలను ప్రభువా అనేసి మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు అంటున్నాడు అనమాట. ఇదే కాల సమయంలో ప్రార్థించుకుందామా. హల్లెలూయా, స్తోత్రం రాజా, స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ కను దృష్టిలో మా మీద పడడానికి సహాయం చేయండి ప్రభువా. మా మీద పడినట్లయితే మా యొక్క కార్యములన్నీ సఫలం చేస్తున్నావు రాజా. మా స్థితిగతులన్నింటిని మార్చే దేవుడు అంటున్నావయ్యా. మా ప్రాబ్లంలన్నింటినీ మీరు సఫలం మార్చే దేవుడు అంటున్నారు రాజా. ఎస్ఏ మా జీవితంలో గొప్ప కార్యములు ప్రభువా, మీ యొక్క కన్ను దృష్టి పడినట్లయితే మేము గొప్ప కార్యములు సాధించగలం రాజా, గొప్ప కార్యములు చేయగలం ప్రభువా. మీరు మా యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామములో పొందుకుని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం మీకు అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు అందుబాటులో ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూడండి. మీ యొక్క ప్రార్థన అవసరం ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. తప్పకుండా మేము ప్రార్థించడానికి అవకాశంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్రయించి దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.